నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెనర్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఎండాకాలం మనం మొక్కలను కాపాడుకోవడం పెద్ద టాస్కే ఫ్రెండ్స్. ఎందుకు పెద్ద టాస్క్ అని అంటే ఇది మనకు మట్టి తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వాస్తవానికి మనం భూమిలో పెట్టిన మొక్కలకును గార్డెన్లో టెర్రస్ మీద పెట్టిన మొక్కలకు తేడా ఉంటుంది. ఆ తేడా ఉండడం వల్ల మొక్కలకి ఏమవుతుంది అంటే వాటరింగ్ మనం ఎంత చేసినా కూడా సరిపోక ఎండలకు తొందర ఉల్లారిపోయి డ్రై జరుగుతుంది. డ్రై జరగడం వల్ల మొక్కలు షాక్కు గురై పెస్ట్ అటాక్ అయ్యి మొక్కలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి విధానాలలో మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి కొన్ని మనం విధానాలు ఫాలో కావాలి. నేను పైన మల్చింగ్ చేసుకున్నా చూడండి, పైన షేడ్ నెట్ వేసుకున్నా. అట్లా ఎంతో కొంత మనం షేడ్ నెట్ వేసుకోవడం ద్వారా కొంచెం మొక్కలను అయితే రక్షించుకోవచ్చు. అయితే మనం ఈ మొక్కలను రక్షించుకోవడానికి మనం ఎన్నో విధాల ప్రయత్నాలు చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మొక్కలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ విధానాలు ఫాలో అవుతారు. నేను మొన్న చెప్పిన కదా ఫ్రెండ్స్, మొన్న వీడియోలో ఏం చెప్పిన అంటే మల్చింగ్ చేసుకోవాలని. మల్చింగ్ ఎట్లా చేసుకోవాలంటే కొబ్బరి పొట్టు కానీ మన చెక్క పొట్టు కానీ వరి పొట్టు కానీ ఇవన్నీ తీసేసుకొని మట్టి మీద ఒక లేయర్ లెక్క వేసేసుకోవాలి. వేసుకోవడం ద్వారా మనం ఆ విధానాలల్లో సక్సెస్ కావచ్చు. అయితే లేకపోతే ఇట్లా షేడ్ నెట్ కొంచెం ఉన్నా అనుకోండి, షేడ్ నెట్ ఇట్లా వేసుకోవచ్చు. షేడ్ నెట్ అంటే ఇది నేను పాతదే తీసేసుకున్న పక్కన పెట్టేసుకున్నా లాస్ట్ ఇయర్. దాన్నే మళ్ళీ నేను ఇట్లా కట్టేసుకున్నా. అయితే నేను మళ్ళీ లాస్ట్ ఇయర్ నేను పందిరి వేసుకున్నా కదా, ఈ పందిరితో నాకు అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే పడిపోకుండా ఉంటుంది అన్నట్టు. అది తేడా చూడండి, మీరు గమనించండి. ఇక్కడ పందిరి ఉన్న కాడనేమో చాలా మంచిగా ఉంది. పందిరి లేని దగ్గర చూడండి, అక్కడ చూడండి మీరు, అది జోలబడి వేలాడి అట్లా ఉంది. అంటే పందిరి ఉన్న లేని దగ్గర తేడా అది. ఇలా మనం పెట్టాము చూడండి. హాయ్ చెప్పు. సరే, అయితే ఈ షేడ్ నెట్ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు మొక్కలకు ఎండ బాగా తాగదు అన్నట్టు. ఇప్పుడు ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎండ బాగా తాగకుండా ఉంటుంది. కొంచెం తాగడానికి గాలి ఎయిర్ రోజు రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది షేడ్ నెట్ ద్వారా. ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధానాలు ఫాలో అవ్వకుండా మనం ఏం చేయాలంటే మల్చింగ్ కూడా చేసుకోవాలి. మల్చింగ్ చేసుకొని మనం అంటే ఒక మొక్కలు చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి, చిన్న మొక్కలను వేరే మీద పెద్ద మొక్కలల్లో కుండీలను పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉన్న కుండీలన్నీ తీసేసిన, మీరు గమనించండి. ఇక్కడ మందార మొక్కలు ఉండే కదా, ఆ మందార మొక్కలన్నీ అక్కడ పెట్టేసిన, మడిలో పెట్టేసిన. ఇక కొన్ని అంటే ఇప్పుడు ఎండాకాలం కంపల్సరీ ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు దీనికి వాటర్ పోసినాం అనుకోండి, దీనికి వాటర్ పోస్తే దీని వాటర్ అనేది కింది దానికి కూడా పనిచేస్తుంది అన్నట్టు. అట్లా సమ్మర్ మనం మొక్కలను కాపాడుకున్న వాళ్ళం అయితే సమ్మర్ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనం తీసేసుకొని మనం మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ మందార మొక్క అయితే చాలా పూలు పూస్తుంది ఫ్రెండ్స్, చూడండి. అయితే పందిరి నేనైతే ఇది చాలా తక్కువ బడ్జెట్లో వేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే చాలా తక్కువ బడ్జెట్ అని అంటే నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, నేను కొన్న కర్రలు ఏంటంటే ఈ కంక బొంగులే కొన్నా. మిగతా అన్నీ నేను ఈ కంక బొంగులు మాత్రమే కొన్నా. ఇవి కూడా 150 రూపాయలు 120 రూపాయలకు ఒకటే కొన్నా. 18 ఫీట్ల పొడవు కర్రలు, అవి చాలా పెద్ద కర్రలు. అవి తీసేసుకొని ఇవన్నీ మాత్రం నేను ఈ వీడియో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఇంతే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను గార్డెన్ సెట్ చేసుకుంటూ వస్తున్నా. అయితే మొత్తానికి చిన్న మొక్కలన్నింటినీ తరలిస్తా. అంటే ఈ పక్కన ఉన్న మొక్కలన్నీ ఈ షేడ్ నెట్ కిందకి తరలిస్తా. మనకు సమ్మర్లో మొక్కలను కాపాడమే మనకి ఇంపార్టెంటు. ఇటువంటి కాకరకాయలు అయితే చూడండి ఇక స్టార్ట్ అయినాయి. ఇక్కడ పిందెలు మన పచ్చగా ఉన్నాయి చూడండి మొక్కలు కూడా. సమ్మర్ మొక్కలను కాపాడమే టాస్క్ కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి నెలనే ఇది. ఇంకా మార్చి, ఏప్రిల్, మే, జూన్ 5 నెలలు ఉంది. 5 నెలలు మనం మొక్కలను కాపాడాలి కాబట్టి ఇక్కడ ఫ్లవర్ చూడండి, రోజు గులాబీ మొక్కలు. ఇన్ని పూలు వస్తాను చూడండి. ఈ మొక్క మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ మనకు పూలు వస్తాయి. మళ్ళీ డిఫరెంట్ కలర్ ఇది మళ్ళీ ఇది కూడా మొక్క మండలు చింపేస్తే మళ్ళీ పూలు వస్తాయి. ఈ గులాబీ మొక్కలు అయితే మనకు పూలు బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నాకు ఇంతకుముందు పూలు వేయకపోయేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై.